నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అండ్ ఈ ఓటమి తర్వాత ఎప్పట్లనే ఆర్సీబీ టీం మీద ట్రోల్స్ వస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం తరపున లోన్ వారియర్గా నిలిచి సెంచరీ కొట్టిన కోహ్లీ మీద కూడా చాలా హేట్ రేట్ స్ప్రెడ్ అవుతుంది. సో సోషల్ మీడియాలో చాలా మంది కోహ్లీ హేటర్స్ ఏం చేస్తున్నారంటే విరాట్ కోహ్లీ సెంచరీని క్రిటిసైజ్ చేస్తున్నారు. అతను తన పర్సనల్ మైల్ స్టోన్ కోసం స్లోగా బ్యాటింగ్ చేసి సెంచరీ కొట్టాడు, ఆరెంజ్ క్యాప్ కోసం ఆడుతున్నాడు, అతని బ్యాటింగ్ వల్ల టీంకి ఎలాంటి ఉపయోగం లేదు, కోహ్లీ ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఇన్ఫాక్ట్ ట్విట్టర్లో చూసుకుంటే కోహ్లీ ఇన్నింగ్స్ ముగియగానే సెల్ఫిష్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. సో వీళ్ళకి ఏంటంటే మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేదు. కోహ్లీ 67 బంతుల్లో సెంచరీ చేశాడు అండ్ ఇది ఐపీఎల్ హిస్టరీలో జాయింట్ స్లోయెస్ట్ సెంచరీ. దీంతో మనం విరాట్ కోహ్లీని వెంటనే ట్రోల్ చేసేయాలి, అతను ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందేయాలి. సో అలాంటి భావంతో విరాట్ కోహ్లీ మీద సోషల్ మీడియాలో చాలా హేట్ రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే నిజంగా విరాట్ కోహ్లీ కొట్టిన సెంచరీ ఒక సెల్ఫిష్ సెంచరీయా? అతను ఆర్సీబీ టీం కోసం కాకుండా తన పర్సనల్ రికార్డ్ కోసం సెంచరీ కొట్టుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డ్ చేసుకోవడం కోసం సెంచరీ కొట్టాడు. సో ఇలాంటి విషయాలన్నింటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్లీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే కోహ్లీ సెంచరీ యొక్క వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. సగం సగం చూసి కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ టీం టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చింది అండ్ వాళ్ళ ఓపెనర్స్ అయితే నిజంగా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్కు 125 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి ఆర్సీబీ టీంకు అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. అండ్ కోహ్లీ చూసుకుంటే తన హాఫ్ సెంచరీని 39 బంతుల్లో కొట్టాడు. బట్ తర్వాత యాక్సలరేట్ చేసి నెక్స్ట్ 15ని 28 బాల్స్లోనే కొట్టాడు. అంటే ఓవరాల్గా తన సెంచరీని 67 బాల్స్లో కొట్టాడు. అలాగే ఇన్నింగ్స్ ముగిసేసరికి అతని స్కోర్ చూసుకుంటే 72 బంతుల్లో 113 పరుగులు అండ్ అతను ఆడిన ఇన్నింగ్స్లో 12 4లతో పాటు 4 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 156.94 అంటే ఆల్మోస్ట్ 157. సో నిన్న కంప్లీట్గా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇదే. మెయిన్లీ ఐపీఎల్లో తను 8వ సెంచరీ కొట్టి ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే ఐపీఎల్ 2024లో చూసుకున్న ఫస్ట్ సెంచరీ విరాట్ కోహ్లీదే. ఈవెన్ ఈ సెంచరీ వల్ల ఆరెంజ్ క్యాప్ రేస్లో కోహ్లీ ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయాడు. కేవలం 5 మ్యాచెస్లోనే 300+ రన్స్ కొట్టాడు. అతని తర్వాత ఉన్న ప్లేయర్స్లో చూసుకుంటే ఎవరు కూడా కనీసం 190 మార్కును కూడా టచ్ చేయలేదు. సో ఇవన్నీ చూసి జలస్ ఫీల్ అయ్యారు ఏంటో తెలియదు కానీ విరాట్ కోహ్లీ సెంచరీ మీద చాలా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ మ్యాచ్లో 67 బంతుల్లో సెంచరీ కొట్టాడు అండ్ ఇది ఐపీఎల్ హిస్టరీలో జాయింట్ స్లోయెస్ట్ సెంచరీ. ప్రీవియస్కి ఇదే టీం తరపున 2009 సంవత్సరంలో టెక్కన్ చార్జర్స్ మీద మనీష్ పాండే 67 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్లో స్లోయెస్ట్ సెంచరీ ఇదే. బట్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అతను కూడా 67 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో చాలా మంది ఏమంటున్నారంటే విరాట్ కోహ్లీ సెల్ఫిష్గా బ్యాటింగ్ చేసుకుని సెంచరీ కోసం ఆడాడన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. బట్ నిజంగా క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సెంచరీ విలువ ఏంటో తెలుస్తుంది. సో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం 20 ఓవర్స్లో 183 రన్స్ కొట్టింది అండ్ వీటిలో చూసుకుంటే విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులు కొట్టాడు. అంటే అతని స్కోర్ పక్కన పెడితే మిగతా టీం మొత్తం కొట్టింది 48 బంతుల్లో 70 పరుగులు. బట్ ఈ 70 పరుగుల్లో 11 ఎక్స్ట్రా రన్స్ ఉన్నాయి. అంటే విరాట్ కోహ్లీ కాకుండా మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ కొట్టింది 48 బంతుల్లో 59 పరుగులు. అంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ కేవలం 123 మాత్రమే. సో ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక్కడి స్ట్రైక్ రేట్ 157 అయితే మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిపిన స్ట్రైక్ రేట్ 123 మాత్రమే. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీకి మరొక బ్యాట్స్మెన్ సరైన సపోర్ట్ ఇచ్చినా ఆ టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటేదే. సో ఒక బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ మొత్తాన్ని గైడ్ చేస్తూ 157 స్ట్రైక్ రేట్తో 113 పరుగులు చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిసి 48 బంతులు 59 పరుగులు చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా ఆర్సీబీ మిగతా బ్యాట్స్మెన్ యొక్క ఫెయిల్యూర్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ సెల్ఫిష్గా ఆడుకుంది ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి విరాట్ కోహ్లీ సెంచరీని పక్కన పెట్టండి, దాన్ని ఆర్సీబీ బ్యాటింగ్ చూడండి, 100 కూడా కొట్టరు. ఈవెన్ ఎల్ఎస్జీ టీం మీద చేజింగ్లో చూసాం, కోహ్లీ తొందరగా అవుట్ అయిపోయాడు, ఆ టీం ఆల్అౌట్ అయిపోలేదా? సో ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయిపోయింటే ఆర్సీబీ టీం 183 కాదు కదా, 100 కూడా కొట్టలేకపోతున్నాం. మెయిన్లో అతనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇన్నింగ్స్ మొత్తాన్ని గైడ్ చేశాడు. ఎలాంటి ర్యాష్ షాట్స్ ఆడకుండా చాలా రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేశాడు. అదే అతను కూడా అడ్డదడ్డంగా ఊపేసి అవుట్ అయిపోతే ఆర్సీబీ టీం పాతాళానికి పడిపోయేది. సో ఆర్సీబీ టీం స్కోర్ 200 ఎందుకు దాటలేదంటే అది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వల్ల కాదు, మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడం వల్ల. కోహ్లీ చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడం వల్లే ఆ టీం 200 కొట్టలేదు. అంతేగాని కోహ్లీ స్లోగా సెంచరీ చేశాడు అందుకే 200 కొట్టలేదంటే నిజంగా మతి స్థిమితం లేని వాళ్ళనే మాటలు ఇవే. ఇన్ఫాక్ట్ అసలు విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడానికి ఒక సరైన లాజిక్ కూడా లేదు. ఒకవేళ మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ అంతా 200 స్ట్రైక్ రేట్ తాడేసి కోహ్లీ 150 స్ట్రైక్ రేట్తో సెంచరీ కొడితే అప్పుడు కోహ్లీని ట్రోల్ చేసిన ఒక ఆనందం. బ్యాటింగ్ పిచ్ మీద కోహ్లీ స్లోగా ఆడి సెంచరీ కొట్టుకున్నాడు ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని చెప్తే ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా మిగతా బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అయిన చోట విరాట్ కోహ్లీ ఎక్సెల్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. బట్ ఆ సెంచరీలో కూడా స్లోయెస్ట్ రికార్డ్ అనేది హైలైట్ చేస్తూ ట్రోల్ చేయడం నిజంగా చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఈవెన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కామెంటేటర్ అయిన మైకల్ క్లార్క్ కూడా ఒకటి చెప్పారు. అదేంటంటే విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో ఎలాంటి తప్పు లేదు, మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎవరు కూడా అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. సో ఆర్సీబీ టీం 200 కొట్టలేదంటే తప్పు వాళ్ళ మిగతా బ్యాట్స్మెన్ది, కోహ్లీది మాత్రం కాదని చెప్పాడు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకుని అతనే మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్లో క్లియర్గా చెప్పాడు, నేను ఓవర్ అగ్రెషన్ ఇంటెంట్ ఆడాలనుకోలేదు, కండిషన్స్కి తగ్గట్టు బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా అండ్ అలాగే చేశానని చెప్పాడు. అండ్ ఆల్సో పిచ్ కూడా బ్యాటింగ్ చేయడానికి కొంతవరకు డిఫికల్ట్గా ఉందంట. అక్కడ ఆడేవాళ్ళకి కదా తెలుస్తుంది, ఇక్కడ చూసే వాళ్ళకి మనకేం తెలుస్తుంది.
మెయిన్లీ స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు బాల్ గ్రిప్ అయి కొంతవరకు స్లోగా బ్యాట్ మీదకి వచ్చేదంట. దీనివల్ల అతను స్లాగ్ స్వీప్స్ ఆడడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడంట. అయితే మాటలను బేస్ చేసుకున్నప్పుడు ఒక బ్యాచ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఇదే పిచ్ మీద జాస్ బట్లర్ 172 స్ట్రైక్ రేట్తో సెంచరీ కొట్టాడు కదా, మరి కోహ్లీ ఎందుకు కొట్టలేదు అంటారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు సెంచరీల మధ్య కంపారిజన్ చేయడం అనేది కంప్లీట్లీ ఒక ఫూలిష్ థింగ్. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన సిచ్యువేషన్ వేరు. మిగతా బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అవుతున్న చోట అతను బాగా ఎక్సెల్ అయ్యాడు. బట్ బట్లర్కు చూసుకుంటే అదరంట్లో శాంసన్ అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. అతను కూడా 164 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ఆర్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. అండ్ ఆల్సో ఆర్ఆర్ స్పిన్నర్స్కి ఆర్సీబీ స్పిన్నర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. జాస్ బట్లర్ మరియు సంజు శాంసన్, మయాంక్ ఠాకర్ మరియు హిమాంశు శర్మని బాగా గట్టి కొట్టారు. వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ లేని స్పిన్ బౌలర్స్. బట్ విరాట్ కోహ్లీ ఫేస్ చేసింది అశ్విన్ మరియు చాహల్ని. వీళ్ళిద్దరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్, అలాగే ఎంత క్వాలిటీ ఉన్న ప్లేయర్స్, అలాగే ప్రజెంట్ ఎంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. సో వీళ్ళిద్దరు కాకుండా కోహ్లీ కూడా మయాంక్ ఠాకర్ మరియు హిమాంశు శర్మ బౌలింగ్ చేస్తుంటే అతను కూడా 200 స్ట్రైక్ రేట్తో సెంచరీ కొట్టుండేవాడు. ఇన్ఫాక్ట్ పిచ్ మరి అంత ఫ్లాట్గా ఉంటే జాస్ బట్లర్ మరియు సంజు శాంసన్ స్పిన్నర్స్ని కొట్టినట్టు పేస్ బౌలర్స్ని ఎందుకు కొట్టలేకపోయారు? సో ఆబ్వియస్లీ పిచ్ అయితే కొంతవరకు స్లోగానే ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఆర్ టీం దగ్గర క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది, ఆర్సీబీ టీం దగ్గర లేదు. అండ్ ఇదే రెండు టీంల మధ్య మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది. అశ్విన్ మరియు చాహల్ కలిసి 8 ఓవర్స్లో 62 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నారు. బట్ ఆర్సీబీ స్పిన్నర్స్ ఇద్దరు చూసుకుంటే 4 ఓవర్స్లోనే ఏకంగా 63 రన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఆర్ఆర్ స్పిన్ అటాక్ను కొట్టడం కంటే ఆర్సీబీ స్పిన్నర్స్ను కొట్టడం చాలా ఈజీ. అందుకే బట్లర్ మయాంక్ ఠాకర్ వేసిన 6 ఓవర్లో ఏకంగా 20 రన్స్ కొట్టాడు. అదే బట్లర్ని చాహల్ మరి అశ్విన్ బౌలింగ్లో ఇలా కొట్టమనండి, కొట్టలేడు. ఎందుకంటే వాళ్ళిద్దరు క్వాలిటీ స్పిన్నర్స్. సో ఈ విషయాలన్నీ ఎవరికి అర్థమవుతాయి అంటే గేమ్ను బాగా డీప్గా రీడ్ చేసే వాళ్ళకి అర్థమవుతాయి. కానీ పైపైన విరాట్ కోహ్లీ 67 బంతుల్లో స్లోయెస్ట్ సెంచరీ కొట్టాడు, అందుకే ఆర్సీబీ టీమ్ స్కోర్ 200 ఆడలేదు అనుకునే వాళ్ళకి ఇవేమీ తెలియవు. అఫ్కోర్స్ నేనైతే ఒప్పుకుంటా, ఒక చోట విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు నాకు కూడా నచ్చలేదు. అదేంటంటే 19 ఓవర్లో అతను సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు నిజంగా చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. 98 పరుగుల దగ్గర ఉన్నప్పుడు 3 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేశాడు. 19th ఓవర్లో సెంచరీ దగ్గరలో ఉన్నప్పుడు అటాకింగ్ బ్యాటింగ్ చేయకుండా కొంతవరకు సింగిల్స్ తీశాడు. సో ఏదో కొంతవరకు డిసప్పాయింట్ చేసే విషయమే కాదనడం లేదు. బట్ ఒక్కదాన్ని బేస్ చేసుకుని విరాట్ కోహ్లీ కొట్టిన ఇన్నింగ్స్ మొత్తం సెల్ఫిష్ నాక్ అంటే నిజంగా చాలా ఫూలిష్ థింగ్ అదే. సో మనందరికీ తెలిసిందే కోహ్లీ సెంచరీ దగ్గరలోకి వచ్చినప్పుడు కొంతవరకు స్లో అవుతాడు. అండ్ ఈ క్రమంలోనే 19 ఓవర్లో కొంతవరకు తక్కువ రన్స్ వచ్చాయి. బట్ అది కూడా అవతలంలో ఉన్న బ్యాట్స్మెన్ సరిగ్గా అటాక్ చేయలేకపోయాడు. అదే గ్రీన్ ప్లేస్లో దినేష్ కార్తిక్ ఉంటుంటే ఈ ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ వచ్చిండేవి. సో గైస్ లిటరల్లీ చెప్పాలంటే కోహ్లీ కొట్టిన సెంచరీ వల్ల ఆర్సీబీ ఇన్నింగ్స్ మొత్తం క్యారీ అయ్యింది. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా 100లో పాల్అవుట్ అయిపోయి ఉండేవాళ్ళు. అండ్ ఫర్ షూర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఇన్నింగ్స్ పట్ల నిజంగా గర్వపడవచ్చు. ఎవరు ఏదన్నారని చెప్పి మీరు వాళ్ళతో వాదించవద్దు. విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో 95% టీం కోసం అంటే ఆ చివరిలో 19 ఓవర్లో మాత్రమే తన కోసం ఒక 5% ఆడుకున్నాడు. ఒకవేళ అయితే నిజంగానే సెల్ఫిష్ ఆడాలనుకుంటే 157 స్ట్రైక్ రేట్ అవసరం లేదు, 130 స్ట్రైక్ రేట్తో కూడా ఆడుకోగలడు. మెయిన్లీ మిగతా బ్యాట్స్మెన్ ఫెయిలియర్ కాబట్టి అతను ఎవరు కూడా వేలి పెట్టి చూపించలేరు. సో ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన ప్రతిసారి కూడా సెల్ఫిష్ అంటున్నారు. బట్ టు బీ ఫ్రాంక్, విరాట్ కోహ్లీ కొడుతున్న రన్స్ ఎంత వాల్యుబుల్లో ఆ టీంలో ఉన్న ఆటగాళ్ళకి తెలుస్తుంది. ఆ టీంను మేనేజ్ చేస్తున్న మేనేజ్మెంట్కి తెలుస్తుంది. అలాగే టీం యొక్క కెప్టెన్కి రన్స్ వాల్యూ తెలుస్తుంది. అంతేగాని కండిషన్స్ మరియు సిచ్యువేషన్ గురించి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళకి నేనైతే ఏమీ తెలియదని అనుకుంటా. ఇన్ఫాక్ట్ అసలు T20 ఫార్మేట్లో 157 స్ట్రైక్ రేట్ అంటే నిజంగా చాలా గుడ్ స్ట్రైక్ రేట్. ఇదే సెంచరీ వైజాగ్ లాంటి ఒక బ్యాటింగ్ పిచ్ మీద కొడితే ట్రోల్ చేసిన ఒక అర్థం ఉంటుంది. బట్ విరాట్ కోహ్లీ తన తోటి బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన చోట ఒక్కడ నిలబడి సెంచరీ కొట్టాడు. దీనికి సంతోషించడం అనేసి అతను విమర్శించడం నిజంగా తలకలేని పని. సో విరాట్ కోహ్లీ సెంచరీని ట్రోల్ చేసే వాళ్ళకి వీడియోలో ఉన్న విషయాల గురించి చెప్పండి. అరే బాబు, సిచ్యువేషన్ ఎదురా, బౌలింగ్ అటాక్ ఎదురా, దీనివల్ల మా వాడు ఇలా బ్యాటింగ్ చేశాడని చెప్పండి. ఒకవేళ ఇలా చెప్పిన తర్వాత కూడా 67 బంతులు సెంచరీ కొట్టాడు, స్లో సెంచరీ అని వాదిస్తే వదిలేయండి, వాళ్ళ కర్మ, వాళ్ళే పోతారు. ఎనివే ఈ వీడియోకి అయితే ఇది ఫ్రెండ్స్. నేనైతే విరాట్ కోహ్లీ సెంచరీ మీద నా ఒపీనియన్ కంప్లీట్గా చెప్పా. మరి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.